అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. దీని అర్థం అల్లా యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇఖ్రా బిస్మి రబ్బికల్ ఖలక్ ఖలకల్ ఇన్సాను మిన్ అలఖ్. ప్రవక్తతో అల్లా సుబ్హానహు తఆలా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని? పఠించు పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో. ఆయనే పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృష్టించాడు. పఠించు, నీ ప్రభు దయాళుడు. ఆయన కలము ద్వారా జ్ఞానాన్ని నేర్పాడు. మనిషి ఎరగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. ఎంత మాత్రం కాదు, మానవుడు తనను తాను ఎవరి అక్కర లేనివాడని, సర్వ స్వాతంత్రుడని మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. ప్రియమైన సోలారా, ఖురాన్ గ్రంథంలోని 96వ సూర అల్లా ఈ విధంగా సెలుస్తున్నాడు. ఏమని? ఓ ప్రవక్త, పఠించు, చదువు, కలము పట్టు, కలము ద్వారా జ్ఞానాన్ని నేర్చుకో అని చాలా గట్టిగా మొట్టమొదటిసారిగా చదువు గురించే ఆ దైవము మనవుణ్ణి తెలియపరుస్తున్నాడు. అయితే ఆ చదువు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది మనము తెలుసుకుందాం. ఒకటి, మనిషి ఎడ్యుకేషన్ వల్ల, ఎడ్యుకేషన్ గివ్స్ నాలెడ్జ్, చదువు వల్ల జ్ఞానం పెరుగుతుంది. అదేవిధంగా రెండోది, గుడ్ జాబ్ ఆపర్చునిటీస్, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మూడవది, ఇంప్రూవ్స్ థింకింగ్స్ పవర్, అంటే ఆలోచన శక్తి పెరుగుతుంది. అదేవిధంగా నాలుగవది, బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. హెల్ప్ ఇన్ డిసిషన్ మేకింగ్, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఆరవది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అంటే ఆర్థిక స్థిరత్వము పెంపు సాధించవచ్చు. ఏడవది, సోషల్ రెస్పెక్ట్, అంటే సమాజంలో గౌరవం లభిస్తుంది. అదేవిధంగా ఎనిమిదవది, అవేర్నెస్ అబౌట్ హెల్త్ అండ్ హైజీన్, ఆరోగ్యం పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుంది. అదేవిధంగా తొమ్మిదవది, ఎడ్యుకేషనల్ ఉమెన్ డెవలప్స్ సొసైటీ, అంటే మహిళలు చదువుకుంటే సమాజంలో అభివృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా పదవది, ఎడ్యుకేషన్ లీడ్ టు నేషన్ డెవలప్మెంట్స్, అంటే దేశ అభివృద్ధికి చదువు తోడ్పడుతుంది. దీని విధంగా మనిషికి చదువు ఎలాంటిదంటే, నేను చెప్తాను, మీరు వినండి. ఎందుకంటే చదువు వల్ల మనిషి చాలా ఉత్తేజమైనటువంటి ఒక లైట్, ప్రకాశవంతమైన లైట్ లాగా మానవుడు ఆ వెలుతురు వల్ల చాలా మందికి వెలుతురు జ్ఞానాన్ని ప్రసాదించేవాడుగా తయారవుతాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా చదువుపై అవగాహన పెంచుకోవాలి. చదువు వల్ల దేశ అభివృద్ధి పెరుగుతుంది. నేను ఏమైతే మీకు 10 చెప్పానో అవన్నీ కూడా చదువు వల్లనే కలుగుతాయి. కనుక మీరందరూ మంచిగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. రెండోది, చదువు వల్ల మీకు కలిగే మెయిన్ లాభాలు ఏంటంటే, చదువుతోటి మంచి చెడు విచక్షణ జ్ఞానం వస్తుంది. చెడు ఏంటిది, మంచి ఏంటిది. ఉదాహరణకు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్, ఒక ఎవరైనా పర్లేదు చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ చదువు వల్ల ఆ ప్రజలలో చదువు దేనికి ఉపయోగపడుతుందంటే, చదువు వల్ల మంచి జీవితం ఏర్పడుతుంది. చదువు వల్ల సూచి శుభ్రత ఏర్పడుతుంది. మంచి చెడు విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరికి జ్ఞానం వల్ల, చదువు వల్లనే వస్తుంది. రాయటం వల్ల జ్ఞానం పెరుగుతుంది, చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో చాలా స్పష్టంగా వివరించాడు. మానవుడు మొట్టమొదటిసారిగా చదువుకోవాలి. చదువు లేనంత వరకు ఆ వ్యక్తి నిరక్షరాస్యత ఉన్నంత వరకు జ్ఞానం అనేది ఉండదు. ఎప్పుడైతే అక్షరాస్యత పెరుగుతుందో సమాజంలో
రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, మంచి అవగాహన పెరుగుతుంది, మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు, మంచి సర్వీస్ చేయవచ్చు, మంచి పోలీస్ మంచి జాబ్ వల్ల చెడులను అరికట్టవచ్చు. అదేవిధంగా ప్రతి సమస్యలో వారు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఆ చదువు వల్ల దేశానికి సమాజానికి లాభం చేకూరేలా ఉండాలి. రెండోది, చదువు లేనటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం అజ్ఞానులుగా. వారు చదువు లేకుంటే ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది ఉండవు. కనుక చదువు అనేది చాలా ముఖ్యమైనటువంటి జీవితానికి. చదువుతోటే మనిషి దేశ అభివృద్ధి చెందుతుంది. దేశంలో సమాజంలో చాలా గౌరవంగా మనిషి కొనసాగగలడు. రెండోది, చదువుతోటే స్వర్గము నరకం కూడా లభిస్తుంది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలుస్తున్నాడు. ఏమని? రబ్బనా ఆతినా ఫి దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ ఖినా అజాబన్నార్. ఓ దైవము, నాకు ఇహలోకంలో మేలును ప్రసాదించు, పరలోకంలో మేలును ప్రసాదించు, నరక యాతన నుండి నన్ను కాపాడు. ఈ విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పండి? చదువుకుంటేనే కదా. చదువు ఉంటే కదా ఇహలోకంలో శాంతి, పరలోకంలో మోక్షం. చనిపోయిన తర్వాత శాశ్వత స్వర్గానికి పోవాలంటే ఒకప్పుడు లైట్ తయారు చేయడానికి ఎంతో కష్టపడి ఒక సైంటిస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఒక బల్బును తయారు చేశాడు. చాలా కష్టపడి ఆ ఒక లైట్. ఈ రోజు మనం చూసుకుంటే ఆ జ్ఞానము, ఆ చదువు వల్ల దేశంలో, ప్రపంచంలో మొత్తానికి ఒక కరెంటును తీయడం జరిగింది. అదేవిధంగా చిన్న గుండు పిన్నుకాడ నుంచి మొదలు పెడితే విమానం వరకు కూడా శాస్త్రీయ పరీక్ష చేసుకుంటూ చదువుకుంటూ దేశ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు ఒక మానవుడికి మాత్రమే ఈ జ్ఞానం దేవుడిచ్చాడు. చదువు వల్లనే ఈ జ్ఞానం పెరుగుతుంది. ఈ రోజు మనం మొబైల్స్ వాడుతున్నాము, సెల్ ఫోన్స్ వాడుతున్నాము. అదేవిధంగా మనం ఎన్ని అప్డేట్ అవుతున్నామంటే ఇది చదువు వల్లనే. సోర్లలా చదవకపోతే అప్డేట్ కాలేము. చదువు వల్లనే మనిషి అప్డేట్ గా మారి అతను జీవితంలో ఎంతో పురోగతి సాధిస్తాడు. కనుక ఆ చదువు వల్ల ఎంతో జ్ఞానము. ఒక లైట్ తయారు చేసిన థామస్ ఆల్వా ఎడిసన్ ఒక లైట్ ప్రపంచానికి వెలుతురుగా ఉన్నారు. ఈ రోజు ఇంకా అప్డేట్ అయిన మనం ఏంటిది? లేటెస్ట్ గా ఈవీ బైక్స్ కానీ, లేకపోతే సోలార్ లైట్స్ కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం. ఇలాంటి అప్డేట్ కావడానికి కారణం ఏంటంటే చదువు వల్ల. మీరందరూ చదువుకుంటారని ఆశిస్తూ మీరు యొక్క జ్ఞానాన్ని ప్రసాదించి ప్రతి ఒక్కరు కూడా చదువు మీద దృష్టి కేంద్రీకరిస్తారని, ఏదో ఈ రోజు చదువులు ఇంటర్ 10th డిగ్రీ చదువు ఏదో చదువు కోసమని కాకుండా, జాబ్ కోసమని కాకుండా జ్ఞానం కోసం చదవండి. మీరు జ్ఞానం కోసం చదివినప్పుడే మీలో జ్ఞానం వస్తే ఇవన్నీ సమసిపోతాయి. జ్ఞానం లేకుండా ఏదో ఉద్యోగానికో జాబ్కో కాకుండా నేను ఒక ఏదో కొత్తది తయారు చేయాలి, కొత్తది పరిశీలించాలి అని ప్రతి ఒక్కరు చదవాలి. అలాంటి చదువు వల్లనే దేశ అభివృద్ధి చెందుతుంది. దేశంలో ఒక మంచి జీవితాన్ని, మీ చదువు జీవితానికి ఒక వెలుగు వంటిదని ఆశిస్తూ ముగిస్తున్నాను. వాఖిర్ దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.